అరే నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? లే, త్వరగా వెళ్ళు. సరే వెళ్తానత్తయ్య. ఇదిగో, ముందు కమల పిన్ని వాళ్ళ ఇంట్లో ఇవ్వు, తర్వాత జమీందార్ గారి ఇంట్లో ఇవ్వు. అలాగే బామ్మ. పాండురంగా, నేను నీ జట్టు పండు 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 పండు. రండి, ఇప్పుడు విడుదల లభించినట్టేగా? అవును, అంటే మీరు మాట్లాడే శిక్ష నాకు మాత్రమే అన్నమాట. సరే, భోజనానికి లేవండి. మీకు ఆకలి వేయట్లేదా? లేదు. అరే, ఏమిటిది? మళ్ళీ ఏమైంది? సక్కు ఈయనతో మాట్లాడడం మొదలెట్టిందిగా. ఏమిటి కొత్త సమస్య? అదేమిటో తెలుసుకోవలసిందే. తీసుకో, ఈ వెన్న నువ్వే తిను, నేను తినిపించను. కాను ఇంకా వాళ్ళ అమ్మని నువ్వే కలపాలి. ఈ విషయం కనీసం నా చెవులో చెప్పొచ్చు కదా. మీరు చిన్నపిల్లాళ్లాగా మొండిపట్టు పడతారు. అయినా సక్కు మీకు ఇవాళ తినిపించలేదని ఎవరైనా ఇలా బాధపడతారా? అంటే సక్కు కానుకి వాళ్ళమ్మ దొరికేంత వరకు గుడికి రాదు. సక్కు వచ్చి ప్రేమగా తినిపించేంత వరకు ఇవాళ ఈయన ఏమీ తినరు.